మీరందరూ పూర్తయితే మీకు సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తా ఉంటారు. సిలిండర్లు లేవు, గ్యాస్ బండలు పట్టించుకున్న తర్వాత డబ్బులు వేస్తూ ఉన్నారు. ఇది ఒకే చెప్తున్నా, ఇదివరకు ఇస్తానే అన్నారు 250 వేస్తూ ఉన్నారు. ఇసారా ఎదిగా 10 రూపాయలు కూడా పడని పరిస్థితిలో అది ఉంది. ఈ రోజున మీ అందరికీ సంబంధించిన మనం కోరేది ఏంటంటే, ఇక్కడ మెట్ట ప్రాంతం ఇదంతా చాట్రా ఏరియా ఏదైతే ఉందో వర్షాలు కురిస్తేనే పడితే అంతే కదా. ఈ రోజున రైతాంగ పరిస్థితి ఎలా ఉందంటే, వ్యవసాయ ఉపయోగించే బోర్ సెట్లకు కూడా ఈరోజు మీటర్లు పెడుతున్నారు, స్మార్ట్ మీటర్లు. ఆదాని గారికి ఉడిగం చేయడం కోసం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి పెడుతున్నారు. ఒకప్పుడు ఉచిత విద్యుత్ ఉండేది. ఆ ఉచిత విద్యుత్ రావడం వెనకాల కూడా కమ్యూనిస్ట్ పార్టీలు పెద్ద పోరాటం చేస్తే రాజశేఖర రెడ్డి గారు తొలి సంతకం ఏం చేశారంటే, రైతాంగానికి అలానే ఈరోజు హరిజనవాడల్లో మనం కరెంటు ఉపయోగించుకుంటే కరెంటు బిల్లులు కట్టలేదని మొత్తం తొలగించిన పరిస్థితుల్లో రాష్ట్రంలో 9 వామపక్షాలన్నీ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తే, ఇదే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో బషీర్ బాబులో కాల్చులు చెప్తే ముగ్గురు చనిపోయారు. ఆ చనిపోయే సందర్భంగా రాజశేఖర రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తే నేను మీ అందరికీ ఉచితంగా కరెంటు ఇస్తాను. అప్పుడు ఆయన నాకు గెలిపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఉచిత విద్యుత్ ఉంది. ఈ రోజున దాన్ని తొలగించడం కోసమని వ్యవసాయానికి కూడా స్మార్ట్ మీటర్లు పెట్టి, ఇళ్ళకి కూడా స్మార్ట్ మీటర్లు పెట్టి, రేపు పొద్దున మన దగ్గర ఇద్దరు కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ వచ్చేది. ఈరోజు కరెంటు బిల్లు కట్టుకుంటేనే షాక్ వచ్చే పరిస్థితి. బిల్లు ఎంత వస్తుంది? కరెంటు బిల్లు ఈ రోజు నాకు పెరిగిపోయినాయి. ఒకప్పుడు 100-200 వచ్చేది, 1000 రూపాయలు వస్తుంది. ఈ కరెంటు బిల్లుల మీద కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. అలానే మన అందరం కూడా అటవీ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి పుల్లారావు గారు చెప్పేది ఏంటంటే, ఫారెస్ట్ భూములు రెవెన్యూ భూములు కలిసిపోయి ఉన్నాయి. జాయింట్ సర్వే చేయాలి. జాయింట్ సర్వే చేసి ఫారెస్ట్ భూములు ఉంటున్నాయో ఫారెస్ట్ మరి రెవెన్యూ భూమి ఏదైతే ఉందో పేద ప్రజలందరూ కూడా పట్టా ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయని, ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ భూములు కొలిచి మీకు అప్పగిస్తామని రెవెన్యూ అధికారులు చెప్పారని చెప్పి మనం చెప్పారు. ఇంకా ఇదే కాకుండా ముంబైలో మనం పోరాటం చేసినప్పుడు తమ్మిలేరు ముప్పు భూముల్లో బలమైన భూస్వాములు ఆక్రమించిన ఫారెస్ట్ భూములు, అలాగే తమ్మిలేరు భూముల మీద మనం జెండా రేయటం జరిగింది. త్వరలోనే మళ్ళీ తిరిగి మనం ఎవరైతే భూస్వాములకి అప్పుడు కొంత భూములు పంచడం జరిగింది. అదే కోటపాడు వాళ్ళకి, మరికొన్న వాళ్ళకి పంపిణీ చేస్తే ఈ రోజు వరకు కూడా ఆ భూములు వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇంకా విభిన్న ప్రాంతాల్లో ఉన్న భూములు కూడా త్వరలోనే మన పార్టీ ఆధ్వర్యంలో ఎర్రజెండా వేసి ఆ భూములు స్వాధీనం చేసుకొని ప్రభుత్వం వచ్చి పంచుతుంది. పంచకపోతే మనమే దాన్ని పంచుకునే విధంగా కూడా మేము అందరం కూడా దానికి ఒక బలమైన కమిటీ కావాలి. పార్టీ ఆధ్వర్యంలోనే, మన పార్టీ లేనప్పుడు తోటగాళ్ళు కానీ మధ్యవర్గంలో కానీ భూస్వాములు వచ్చి బలవంతంగా మనం సాగు చేసిన భూముల్లో నుంచి ఒక పంట తీసుకెళ్ళిపోయేవాడు. ఎప్పుడైతే ప్రభుత్వానికి ఈ భూములు రైతులు ఇచ్చారో ఆ రైతులకు ఎటువంటి హక్కు లేదనేది మనం హైకోర్టు నుంచి కింది వరకు కూడా రుజువు చేశాం. కోనేరు రంగారావు గారు హోంమంత్రిగా ఉండి పెద్ద సత్యనారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు పేదల మీద 300 మంది పోలీసులు తీసుకొచ్చి, మరి ఇక్కడ వంశవర్ధంలో అని ఎంఆర్ఓ ఉండేవాడు, మరి అక్కడ రాజీవ్ శర్మ అనే కలెక్టర్ ఉండేవాడు, మరి అలానే రామ్తివారి అనే ఎస్పీ ఉండేవాడు. వీళ్ళందరూ కూడా పేదవాళ్ళకి భూములు దక్కనివ్వకుండా చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా మరి ఆ ప్రజలందరూ కూడా తిరగబడి పోరాటం చేస్తే మరి శివరామనాయుడు ఆయన హైకోర్టు జడ్జి గారు ఒకే అడిగాడు, ఎప్పుడైతే గవర్నమెంట్ దగ్గర ఈ డబ్బులు తీసుకొని ఈ భూములు ప్రభుత్వానికి మీరు అప్పగించారో ఇది ప్రభుత్వ భూములుగా మారుతాయి, మీకు ఎటువంటి హక్కులు ఉండవని చెప్పిన దాని మీద ఆ భూములన్నీ కూడా పేద ప్రజలు రావడం జరిగింది. ఎందుకంటే పోరాడితే పోయేది బాని సంఖ్యలు చేయలేదు. మీరందరూ కూడా బలంగా మన పార్టీని బలోపేతం చేసి మన సంఘాన్ని కనుక మన వ్యవసాయ కూలీ సంఘాన్ని, మన కిసాన్ సభని కనుక మీరు బలోపేతం చేయగలిగితే త్వరలోనే చాట్రాయి మండలంలో ఉన్న అటవీ భూములు ఇచ్చిన 4 నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ 4 నోటిఫికేషన్ కూడా రద్దు చేసి పేదవాళ్ళు సాగు చేసిన భూముల్ని పేదవాళ్ళకి పట్టాలు వచ్చేవాళ్ళు కూడా పోరాటం చేయాలని ఉద్దేశంతోనే కార్యక్రమం చేయడం జరిగింది. అందుకని మీరందరూ కూడా పుల్లారావు గారు చెప్పినట్టుగా మండల కమిటీలు, అలాగే బ్రాంచ్ కమిటీలు, లోకల్ కమిటీలు, ఏరియా కమిటీలు త్వరలోనే మనం ఏలూరు జిల్లా ఏర్పడింది. ఇప్పుడు
ఇప్పుడు మీ అంతా ఇద్దరికి ఎక్కడ ఉండేవాళ్ళు? మీరు కృష్ణా జిల్లాలో ఉండేవాళ్ళు. కృష్ణా జిల్లాని 3 ముక్కలు చేశారు. ఒకటి కృష్ణా జిల్లా అంటే బందరు, రెండోది ఎన్టీఆర్ జిల్లా, కృష్ణాపేట, తిరుపతి జిల్లా, ఎన్టీఆర్ జిల్లా. మీ కేటాయమండలాన్ని ఏలూరు జిల్లాలో కలిపారు. మరి రేపు 10వ తారీఖున, మార్చి 10వ తారీఖున ఏలూరులో మీ అందరూ కలిసి వస్తే మనందరూ కలిసి ఏలూరులో మన పార్టీ మన కొత్త జిల్లాలో మన పార్టీని ఏర్పాటు చేసి అక్కడ మన పార్టీ జిల్లా సెక్రటరీని ఏర్పాటు చేసుకొని ఏలూరులో కూడా మన పార్టీ కార్యాలయాన్ని సభలు కూడా జరుపుకొని ఒక నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఏరియా కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఒక ఏరియా కమిటీ, కాకరేలో ఏరియా కమిటీ, ఏలూరులో వీళ్ళందరినీ కలిపి ఒక జిల్లా కమిటీ కూడా ఏర్పాటు చేయాలనే కృషిలో దీనికి మన స్టేట్ సెక్రటరీ బంగారావు గారిని, అలానే మన స్టేట్కి ఇన్ఛార్జిగా ఉన్న మరి శంకర్ గారిని కూడా తీసుకొచ్చి మన త్వరలోనే పెద్ద ఎత్తున మీటింగ్ జరుపుతున్నాం. ఈ రోజున ఢిల్లీలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు మన కార్మిక సంఘం ఏఐసిసి ఏదైతే ఉందో ఏఐసిసి 11వ జాతీయ మహాసభలు జరగబోతున్నాయి. దానికి కూడా కొంతమంది మనకి పంపించడం జరిగింది. త్వరలోనే మన రైతు సంఘం మహాసభలు జరగబోతున్నాయి, మన మహిళా సంఘం మహాసభలు జరగబోతున్నాయి, అలానే మన మహిళా మహాసభలు జరగబోతున్నాయి. ఆ తర్వాత మన పార్టీ జాతీయ మహాసభలు జరగబోతున్నాయి. కాబట్టి మన పార్టీ గుండెకాయ ఉన్న చాట్రా ఏరియాలో మన పార్టీని బలోపేతం చేయడానికి మీరందరూ కూడా కృషి చేయాలి. మన పార్టీ ఏమిటంటే ఒక కార్యక్రమాన్ని రూపొందించిందంటే అది విజయం సాధించే వరకు కూడా మరి అనేక కేసులు పెట్టినప్పుడు కూడా కేసులు కూడా ఎదిరించి సాధించిన ఘనత మన పార్టీ ఉంది. అలాంటి పార్టీలో మీరందరూ చేసినందుకు ధన్యవాదాలు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కమిటీలో బాబురావు గారు మాట్లాడుతున్నారు. ఉద్యమాలు పోరాటాలు చేస్తూ ఎక్కడైతే విజయం సాధిస్తూ పార్టీని డెవలప్ చేస్తూ పార్టీ పెట్టినప్పుడు ఒక గ్రామంలో ఉండేది. రేపులో నా ప్రాంతంలో 1 గ్రామంలో ఉండేది. అలాంటి ఇప్పుడు ఇచ్చి 3 జిల్లాల్లో చాలా వరకు గ్రామాల్లో పాకిపోతుంది. పాకిపోవడానికి కారణం ఏంటంటే మన పార్టీలో ఉన్నటువంటి నీతి నిజాతి మనం ఎక్కడైతే భూ సంస్కృతికి ఇచ్చి పోరాటం చేస్తామో అది తప్పనిసరిగా విజయం అయ్యే వరకంతో కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి మన పార్టీ డెవలప్ అవుతుంది. మనల్ని నమ్ముకొని వచ్చిన ప్రజలకి మనం ఏం చేస్తాం కాబట్టి ఈ రోజు వరకే మన పార్టీలో ఎన్నో నిలవగలిగారు. మన భవిష్యత్తులో ముందు కూడా ఇంకా మన పార్టీలో సభ్యత్వాలు కానీ సంఘాలు కానీ భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు చేయడంలో మన వస్తూ కృషి చేసి పార్టీని ఇంకా డెవలప్ చేయాలని ఆశిస్తూ ఈ మండల సభని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మన జిల్లా సెక్రటరీ గారు అన్నారు గారు, మన పార్టీ సభ్యులు పుల్లారావు గారు, కళ్ళావతి, మారయ్య, పార్టీ సభ్యులు వెంకటేశ్వర గారు, వీళ్ళందరికీ మీరు గ్రామంలో వచ్చినటువంటి అందరికీ కూడా విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీ కోసం పనిచేస్తాను. మనం మొత్తం కలపాలని కూడా మాట్లాడతాను. భూస్వామ్య వ్యతిరేక రైతాంగ పోరాటాలు, చర్చలు భరీ జిందాబాద్, చర్చలు భరీ రైతాంగ పోరాటాలు వర్ధిల్లాలి.
సిపిఎం లిబరేషన్ వర్ధిల్లాలి. భూస్వామ్య వ్యతిరేక నైతిక పోరాటాలు వర్ధిల్లాలి. పేదల ఐక్యత వర్ధిల్లాలి. పేదల ఐక్యత వర్ధిల్లాలి. సిపిఎం లిబరేషన్ జిందాబాద్. వర్ధిల్లాలి అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం. వర్ధిల్లాలి అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం. వర్ధిల్లాలి ప్రగతిశీల మహిళా సంఘం. పేపర్లో మీరు ఫోటో కూడా రాండి. उठे ना स्टाफ करते చేయంతో వస్తుంది आप रात का